దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలని మానకమ్మ ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం మీ అందరి ఆత్మీయ జీవితాలకు ఆత్మీయంగా కట్టడానికి, ఆత్మీయంగా బలపరచడానికి ఈ ఉపదేశాలు ఎంతగానో మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యములోనికి వెళదాం. దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు విడిచి ఆయన వెళ్ళక ముందు ఆయన శిష్యులకు ఒక మాట చెప్పాడు. అదేంటి అనంటే, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మధ్యకు నేను పంపించబోతున్నాను. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ పొందుకునే వరకు, ఆ వాగ్దానాన్ని పొందుకునే వరకు మీరు యెరూషలేమును విడిచి వెళ్ళడానికి వీలు లేదు అని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత 40 దినాలు భూలోకములో ఉండి 11 సార్లు ఆయన శిష్యులకు ప్రత్యక్షమై 40వ దినాన ఆయన పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఆ రోజున 120 మంది మేడగదిలో కూర్చుని ఆ పరిశుద్ధాత్మ కొరకు వారు భారంతో ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈ కడవరి కాలంలో మనకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడు, మనలను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా సమస్తాన్ని జరిగిస్తానని సెలవిచ్చిన ఆ ప్రభువు పరిశుద్ధాత్మను, ఎందుకంటే ఒక మాట సూటిగా ఒక మాట చెప్తాను, మనుష్య కుమారుని తిట్టిన వాడికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి, పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఏమి లేదని చెప్తుంది వాక్యం. క్షమాపణ లేదు అని చెప్తా ఉంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసికి పరిశుద్ధాత్మని యొక్క కార్యం, దేవుని యొక్క ఆత్మ కార్యం కావాలి. అయితే నేటి సమాజంలో ఈ రోజున ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్, ఆత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు. ఇవి మనందరము కూడా తెలుసుకోవాలి. ఆత్మకు వ్యతిరేకంగా నేనేం పాపం చేస్తున్నానండి అనే ప్రశ్న మీకు ఉండొచ్చు. కానీ 7 సంగతులు ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ చెప్పండి, ఆత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు. మీరు అడగచ్చు, నేనేం చేస్తున్నాను అయ్యగారు? ఆత్మకు వ్యతిరేకంగా ఏం చేయాలి? నువ్వు వ్యతిరేకం కదా, చాలా ఆత్మ పొందుకున్నావా? నువ్వు ఆత్మచేత నింపబడిన అనుభవం మనకుందా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? దేవుని ఆత్మశక్తి చేత నిండు కొనిన అనుభవం మనకుందా? అయితే ఈరోజు దేవుని లేఖనాలలో నుంచి చాలామంది వ్యతిరేకంగా చేసేది ఏంటో నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం, దయచేసి 51వ వచనాన్ని మనం చదువుదాం. స్టెఫెన్ గారు నిలబడి దేవుని ఆత్మచేత నిలబడి వాక్యం చెప్తూ ఆయన అన్నారు, 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచి నల్లని వారులారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మను ఎదిరించుట. అందరూ చెప్పండి, ఏంటి చెప్పాలి? పరిశుద్ధాత్మను ఎవరు ఎదిరిస్తున్నారు? ఏమండి? హృదయములను చెవులను
దేవుని వాక్యమునకు లోపరచనల వారు. అంటే వాక్యానికి మనం ఏమవట్లేదు, లోబట్ల. దేవుడు హెచ్చరించినా, దేవుడు మాట్లాడినా అనేక సందర్భాల్లో నిజంగా చెప్పండి, ఇక్కడికి వచ్చిన ప్రతి కూటంలో దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నాడు లేదా? మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడే కదా మాట్లాడేది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఎంతమంది దేవుని వాక్యమునకు మన హృదయం లోబడుతూ ఉంది? ప్రియమైన వారలారా, ఈ రోజున స్టెఫను గారు అక్కడ బలంగా దేవుని వాక్యం చెప్తున్నాడు కదా. ఆయన ప్రసంగంలో ఆదికాండం నుంచి మొదలుకొని చివరి వరకు ఉన్నటువంటి విషయాలన్నీ మీరు గమనిస్తే ఆయన ప్రసంగంలో ఏదేను తోటలో నుంచి ఎత్తుకుని అబ్రహామును గురించి, ఏమండి మోషేను గురించి, వీళ్ళందరూ గురించి ఆ 7వ అధ్యాయంలో మరి చెప్పలేదండి? చెప్పాడుగా, ప్రసంగించాడుగా. అయితే నా ప్రియులారా, ఒక మాట ఏంటో చెప్పనా, వాక్యానికి మనము లోబడకపోతే నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. దేనికి? వాక్యానికి మనము లోబడకపోతే మనం ఎవరిని ఎదిరించినట్లు? మాట్లాడాలి మీరు. పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే కదా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం ఏంటంటే నువ్వు వాక్యానికి అక్కడదే అన్నాడు, ముస్కలు రారా హృదయాలు చెవులు దేవుని వాక్యమునకు లోపరచినల్లని వారులారా. మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఆత్మను ఎదిరించిన వాడు. ఆత్మను ఎదిరించడం అంటే నువ్వు వాక్యానికి లోపరుచుకోబోవడమే. అవునండి, మన జీవితము దేవుని వాక్యానికి ఏం చేయాలి? లోపరచాలి. దేనికండి? దేవుని వాక్యానికి ఏం చేయాలి? దేవుని వాక్యానికి మనం లోపరచాలి. ఇప్పుడు ఆ రోజున స్టెఫను ఎందుకు రాళ్లతో కొట్టి చంపారండి? ఈ రోజున చాలా మంది ప్రియులారా వాక్యాన్ని లోపరచలేని లొల్లలు వారు ఏం చేస్తున్నారంటే ఏదో వ్యతిరేకంగా చేయడమే కదా. ఈరోజు వీరు పరిశుద్ధాత్మని ఏం చేయాలి? నువ్వేంటి చెప్పనా? వాక్యము లోపరచుకోవట్లేదంటే నువ్వు దేన్ని ఎదిరించినట్లు? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి లోపరిచావా నువ్వు? పాపమును గురించి హెచ్చరించినప్పుడు, పరిశుద్ధతను గురించి మాట్లాడినప్పుడు, యథార్థతను గురించి మాట్లాడినప్పుడు, నీతిని గురించి మాట్లాడుతున్నప్పుడు, అనేక సార్లు నిన్ను గద్దించినప్పుడు వాక్యమునకు నువ్వు లోబడుతున్నావా? ముసుకులైన వారు వాక్యానికి ఏం చేయరాలో లోబడరండి. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఒక్కసారే కాదండి, ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నారు? ఆత్మను ఎదిరిస్తున్నట్టే కదా. ఆయన అన్నారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తానన్నారు కదా. ఆయన మీకు బోధించేవాడు ఆయనే అన్నారు కదా. మిమ్మల్ని నడిపించేవాడు, మరి నీ పక్షముగా విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే కదా. ఇన్ని ఆత్మ చేస్తా ఉంటే మీరు అడగొచ్చు, ఎందుకంటే అక్కడ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను వారు ఏం చేస్తున్నారు అంటే, నేనేమంటానంటే వాక్యానికి లోబడలేనోడు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడు? ఎదిరించినట్లే కదా. దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు లోపడకపోతే పరిశుద్ధాత్మను మాట్లాడినప్పుడల్లా నువ్వేం చేసినట్లు? ఎదిరించినట్లే కదా. సమూయేలు మాట్లాడుతున్నాడు సౌలుతోటి, రేయ్ దేవుడు ఏం చెప్పాడు నీకు? నువ్వు వెళ్ళి దేవుని పని చెప్పు. ఆడేమంటాడు? దేవుడు చెప్పిందల్లా చేసేసానయ్యా. మరి దేవుని చెప్పినల్లా చేసేస్తే ఆ ఎద్దుల అరుపులు రంకెలు ఇవన్నీ ఎక్కడే రాని అడిగాడు. అయ్యా, మన దేవునికి బలి అర్పించడం, మన దేవునికి ఏంటి? ఇప్పుడు సమూయేలు ఏమన్నా, రే నువ్వు దేవుని మాట వినకుండా నువ్వేం చేస్తావు అయ్యే దేవుడిగా? ఆయన ఏమన్నాడు? నువ్వు పొట్టేళ్ళు కొవ్వు అర్పించడం ఆజ్ఞలు గైకొనుట, ఏమండి బలులు అర్పించడం మాట వినుట శ్రేష్టం. ఆమేన్. దేవుని మాటను వినాలి కదా. బలులు కాదురే కావలసిందే. దేవుని మాటను నువ్వు వ్యతిరేకించావు, వాక్యానికి నువ్వు లోబడలేదు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే కదా? అవును కదా. ఏమండి ఈరోజు నెంబర్ 1
నెంబర్ 1 ఏంటి? పరిశుద్ధాత్మను ఎదిరించుట. ఇది నెంబర్ 1. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి మనము 30వ వాక్యాన్ని 4:30 చదువుతాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలండి. రెండవదిగా నేనేమంటానంటే పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఆత్మను ఏం చేయకూడదండి? మన ద్వారా పరిశుద్ధాత్మ ఏమవ్వకూడదు? అనేక సార్లు మనము ఆత్మకు వ్యతిరించినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపడలేదా? పరిశుద్ధాత్మను దుఃఖపరిచే, నేనేమంటానంటే వాక్యానికి వ్యతిరేకం ఏ కార్యం చేసినా పరిశుద్ధాత్మను ఏమవుతాడండి? పరిశుద్ధాత్మకు దుఃఖం కలగదా? చూడండి, నవో కాలంలో ఈ ప్రజలు వ్యతిరేకంగా జీవించినప్పుడు, ఈ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఆయన దుఃఖపడిన సందర్భం లేదా? అసలు ఈ ప్రజలను నేను ఎందుకు కలగజేశాను అని దుఃఖపడలేదండి. అలాగే ఇందాక సౌలు గురించి చెప్పాను. సౌలు గురించి కూడా ఏమన్నా తెలుసా? నేను ఇతనిని రాజుగా నిర్ణయించినందుకు. ఒకసారి చూద్దాం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి మనం 9వ వాక్యం ఒకసారి మనం చూద్దాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుతో ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింప వెనుక తీసి నా ఆజ్ఞల గైకనకపోవును కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. దేవుడు అన్నాడు, అతడు నా ఆజ్ఞను గైకొనలేదు. దేవుని ఆజ్ఞలు గైకొనలేనందుకు దేవుడు ఇతన్ని రాజుగా నిర్ణయించినందుకు చెప్పండి, అంటే దుఃఖపడుతున్నాడని అర్థం. అంటే ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు? నువ్వు ఆజ్ఞలు గైకొనకుండా ఇష్టానుసారంగా బ్రతికినప్పుడే కదా. క్రైస్తవ జీవితం అంటే మన ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, నువ్వు అనుకున్నట్టుగా బ్రతకడం కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరైనా, టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న వారైనా, ఎవరైనా సరే ఈ రోజున మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదుగా. ఇప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞలు గైకొనకుండా ఈ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈయన రాజుగా నిర్ణయించినందుకు నేను దుఃఖపడుతున్నాను, పశ్చాత్తాపపడుతున్నాను. ఎన్ని సందర్భాలలో దేవుడు నీ గురించి పరిశుద్ధాత్ముడు దుఃఖించాడు? ఎన్ని సందర్భాలలో పరిశుద్ధాత్ముడు దుఃఖించాడు నీ గురించి? దుఃఖపడిన సందర్భాలు లేవా? వేదన పడిన సందర్భాలు లేవా? రోధించిన సందర్భాలు లేవా? ఇప్పుడు ఆజ్ఞ గైకుండా చెప్పండి, నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడలేదండి. దుఃఖపడతాడు. ఆత్మ ఎందుకు దుఃఖపడదండి? చూడండి, ఆత్మ దుఃఖపడితే నీ యందు దేవునికి సంతోషం కలుగుతుందా? నీవు ఆత్మ నశించిపోవడం వల్ల దేవునికి సంతోషమా? ఆయన దుఃఖపడిన సందర్భాలు బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఆజ్ఞ గైకొనకపోతే దేవుడు పశ్చాత్తాపపడ్డాడంటే ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞను ధిక్కరించి మనం జీవించట్లేదు? చెప్పండి, దేవుడు ఎలా అనుకున్నాడో అలాగ మనం బ్రతికామా? లేదుగా. మనం ఎలా అనుకుంటున్నామో అలాగే బ్రతుకుతున్నాం కదా. దేవుడు ఎన్ని సందర్భాల్లో దుఃఖపడలేదు. ఒక సమూయేలు విషయంలోనే కాదండి, దేవుడు అనేక మంది విషయములో ఆయన దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆత్మను దుఃఖపరిచే ఇప్పుడు ఒకటండి, క్రీస్తులో రక్షించబడిన మనం సూటుగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. రక్షించబడి శిశువులను పోలిన మనం క్రీస్తులో ఆత్మీయంగా ఎదగకపోతే దేవుడు దుఃఖపడతాడా? నీ పుట్టిన బిడ్డ ఎదగకపోతే నువ్వు అల్లాడిపోతావు కదా. నడక రాకపోతే అల్లాడిపోతావుగా, మాట్లాడకపోతే అల్లాడిపోతావుగా, అన్నం తినకపోతే అల్లాడిపోతావుగా, ఎదగలేదని. మరి ఆధ్యాత్మికంగా నువ్వు దేవునిలో ఎదగకపోతే దేవుడు దుఃఖపడ్డా మన గురించి? పరిశుద్ధాత్ముడు దుఃఖపడరా? ఆయన అన్న మాట, ఆయన అక్కడ ఏమన్నారు? ఏమన్నారు?
అంటే అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ఏమై ఉన్నారు? ముద్రింపబడి ఉన్నారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. విమోచన దినము ఒకటి ఉంది. అది ఎప్పుడో తెలుసా? రాకడ సమయం. ఆ విమోచన దినము వరకు మనము ముద్రింపబడిన ఆత్మయందు మీరేమై ఉన్నారు? ముద్రించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అమ్మ, దేని యందు ముద్రించబడ్డామంటే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రం 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి. అమ్మా, దేని చేత? వాగ్దానము చేయబడిన. మనమందరం చెప్పండి ఏంటి? ఆ వాగ్దానము చేయబడిన ఆత్మయందు మనం ఏమై ఉన్నాం? చెప్పండి. ఆత్మ ద్వారా మనం ఏమై ఉన్నాం? కొంచెం డెప్త్కి వెళ్తున్నాం. ఆత్మయందు ముద్రించబడిన వాడు విమోచన దినము వరకు ఏమండి? ఆత్మ చేత ముద్రించబడిన వ్యక్తిగా ఉండాలి. అమ్మ వినండి, ఆత్మయందు ముద్రించబడ్డానికి సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విన్నాము, క్రీస్తును ఏమించాము? విశ్వసించాము, రక్షించబడ్డాము, ఆత్మను పొందుకున్నాము. దీని ద్వారా మనం ఏమయ్యామండి? ఆత్మ చేత ఏమయ్యానా? ముద్రించబడ్డాం. ప్రతి ఒక్కరు కూడా. అక్కడ అన్నాడు విమోచన దినం. ఏంటి? ఈ లోకాన్ని విడిచి మనము పరలోకానికి వెళ్ళవలసిన విమోచన దినం అది. అప్పటి వరకు నువ్వు ఆత్మ చేత ముద్రించబడిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. నువ్వు అనుకున్నట్టు కాదు. దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? ఎవరైనా కానివ్వండి, దేవుని ఆజ్ఞానుసారంగా మనము జీవించవలసిన వారమైనాం. సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, పరిశుద్ధాత్మను ఎదురించడం. రెండు, పరిశుద్ధాత్మను ఏం చేయడం? దుఃఖపరచడం. మూడవదిగా మనం చూద్దాం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దయచేసి మనము 18, 19, 20 వచనాలు చూద్దాం. చూడండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందులో దేవుని చిత్తం. ఆ ఆత్మను ఆర్పకుడి, ప్రవచనమును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టండి. ప్రతి విధమైన కీడునకు మీరు ఎలాగుండాలి? దూరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవదిగా ఆత్మను ఏం చేయకూడదు మనం? ఒకటి, పరిశుద్ధాత్మను ఎదిరించుట. రెండు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుట. మూడు, పరిశుద్ధాత్మను ఏం చేయడం? ఆర్పకూడదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆరిపోతాడంటే, ఆరాధించే నువ్వు, ఆరాధనకు వచ్చే నీవు రాకపోతే ఏమవుతావు? ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. పొయ్యి ఉంది. పొయ్యిలు ఏముంటాయి? పొల్లలు కాలితే ఏమవుతాయి? నిప్పులు ఉంటాయి. నిప్పుల్ని ఏమంటారు? చెప్పండి, నిప్పులు అంటారు కదా. ఎన్నో నిప్పులు ఉన్నాయి. చూడండి, ఆ నిప్పును అందులో నుంచి ఒక నిప్పుని తీసి పక్కనెడతాను. కాసేపటిగా నిప్పి ఏమవుతుంది? చెప్పండి, సలరిపోద్దా? ఆరిపోద్ది. అది కరెక్ట్ పాయింట్. ఏమవుతుందండి? అదే నిప్పిని తీసుకొచ్చి మళ్ళీ కాలుతున్న దాంట్లో పెడితే ఏమవుతుంది? అర్థమవుతుందా? అంటే నేనేమంటానంటే, సంఘములో నువ్వు ఉంటే కాలుతూ ఉంటావు, ప్రార్థనలో నువ్వు ఉంటే కాలుతూ ఉంటావు, ఆరాధనలో ఉంటే కాలుతూ ఉంటావు, వాక్యము చదువుతూ ఉంటే కాలుతూ ఉంటావు, కుటుంబంలో ఉంటే నువ్వు కాలుతావు, ఉపవాసం ఉంటే నువ్వు కాలుతావు, దేవుని ఆత్మ చేత నింపబడితే నువ్వు కాలుతావు, ప్రార్థన చేస్తే నువ్వు కాలుతావు, దేవుని స్తుతిస్తే నువ్వు కాలుతావు. సహవాసమునకు దూరమై, ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, దేవునికి దూరమైనప్పుడు ఏమవుతావు? ఆత్మలో ఆడిపోతావా లేదా? ఆత్మ చేత అభిషేకించేందుకు నువ్వు ప్రార్థన చేయడానికే కదా. చిన్న పిల్లలు చేయవలసిన కర్మ ఏంటి?
దేవుడు అభిషేకించింది ఎందుకు? తీసి పక్కనాడే అభిషేకం. ఆత్మలో ఆరిపోతామండి. దేవుడు అభిషేకించింది ఎందుకో? ప్రార్థన చేయడానికే కదా. దేవుడు అందుకే మిమ్మల్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు చేయవలసిన బాధ్యత ఏంటి? నువ్వు ఇష్టానుసారంగా ఉంటావంటే అభిషేకం పొందుకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా జీవించడం అది నీకు శాపం, నీ కుటుంబానికి శాపం, నీ పిల్లలకు శాపం. నిజమండి. ఆత్మను ఆర్పేసి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేసి పరీక్షించి మేలైన దాన్ని నువ్వు చేపట్టాయి సమస్తమైన ప్రతి విధమైన కీడునకు నువ్వు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలగండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి అందరూ చేతులెత్తి. అటువంటి ఉన్నతమైన అనుభవం మనము సంపాదించుకోవాలి కదా. ఆత్మను ఆరిపేస్తున్నామండి. ఆత్మను ఆర్పకుండి. ఓ మాట చెప్పనా, బైబిల్లో చిన్న వాక్యం ఏంటంటే అదే చిన్న వచనం ఏంటంటే ఆత్మను ఆర్పకుడు అనేది చిన్న వచనం. ఈ రోజున ఎందులో నువ్వు ఆరిపోతున్నావు చెప్పండి. మునుపు ఉన్నటువంటి ఉద్యమం ఉందా? మునుపుడు ఉన్నటువంటి ఆసక్తి ఉందా? అంటే ఆత్మలో ఆరిపోయేవాడికి ఉద్యోగం ఉండదు. నిజమే. వీడెప్పుడు వదిలేస్తాడు రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటారు. ఆత్మలో ఉన్నవాడు ఇంకా చెప్తే బాగున్న దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నన్ను స్పందిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. అయ్యో పరిశుద్ధాత్ముడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడే నాతో మాట్లాడుతున్నవాడు ఎంతమంది రిసీవింగ్ తీసుకుంటారు చెప్పండి. ఈ రోజు నువ్వు ఉపవాస ప్రార్థనకి ఎందుకు వచ్చావు? ఆత్మలో బలపరచడానికి కదా, ఆత్మలో ఆరిపోవడానికి కాదు కదా. దేవుడు అంటున్నాడు నువ్వు ఆత్మను ఆర్పొద్దు. ప్రవచనాన్ని ఏం చేయొద్దు, భాషలు ఏం చేయకూడదు. మాట్లాడతలేదేంటి? నిర్లక్ష్యం చేయకూడదు కదా, సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు కదా, పరిచర్యను ఏం చేయకూడదు. పాత పాట ఒకటి ఉండేది, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు. చెప్పండి. నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. ఆయా మహానుభావుడు ఎవడో అనిపించి రాచాడు. దేవుని స్తోత్రం. ఊపుంటే చేస్తాం, లేదా మానేస్తాం. ఏదైనా సరే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు చేసేది మీరైనా నేనైనా దేవునికి చేయవలసిన పని ఏం చేయాలి? మనం నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని చేసేయాలి. పరిశుద్ధాత్ముని కార్యం అది. ఈరోజు ఆ కార్యం ఆత్మ ద్వారా జరగాలి. ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకూడదు. ఏం చేయకూడదు? ఆత్మ. ఎన్నోది అది? మూడోది. నాలుగవదిగా మనం చూద్దాం. నాలుగవదిగా కీర్తనల గ్రంథం 106వ కీర్తన 32, 33 వచనాలు మనం చూస్తే, మెరీబా జలముల యొద్ద కోపం పుట్టించారు, బాధ కలిగింది. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. చూడండి, ఆత్మ మీద తిరుగుబాటు చేసింది ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఎక్కడ చేశారా అంటే మెరీబా జలాల దగ్గర. వినండి, ఈ దీనున్నైన నాకు 2013వ సంవత్సరంలో జోర్దాన్ దేశంలో ఏమండి నెబో పర్వతానికి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇది కొండకి లోయకి దిగువ భాగంలో ఉన్న భాగం. కానీ ఫస్ట్ సారి సాహసం చేసి అప్పుడు దగ్గర గంట తీసుకెళ్లారు. ఇప్పటికి కూడా పిక్చర్ ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు కాదేశ్ అరణ్యములు ఏరిపోతున్నప్పుడు వీళ్ళకి నీళ్లు కావాలి. ఏవయ్యా మమ్మల్ని నీవు ఈ అరణ్యంలో చంపడానికా అని మోషే మీద సనుగుతూ ఉంటే కోపం వచ్చింది. ఈయన ఎప్పుడు కోపం వచ్చినా దేవునికి ప్రార్థన చేసేవాడు. విచిత్రం ఏంటంటే ఆ మెరీబా జలాల యొద్ద ఈయనకి ఏం పుట్టించారంటే ఆయనకి కోపం పుట్టించారు.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా దేవానికి వందనాలు. ఈ రాత్రి ప్రభా నిదాస్తులను సేవకులను అభిషేకించి ప్రభా నైనా నీకు స్తోత్రాలు అయ్యా. నైనా నా తండ్రి, ఆత్మకు నైనా విరోధమైన పనుల గురించి ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు నైనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఆత్మను నైనా తండ్రి దుఃఖపరచకూడదని, అయ్యా ఆత్మను ఎదిరించకూడదని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆత్మను నైనా తండ్రి ప్రభా ఆర్పకూడదని, ఆత్మ మీద తిరుగుబాటు చేయకూడదని ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా. నైనా పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదని ప్రభా. అయ్యా అననీయ సఫీరాలు వారి యొక్క హృదయాలు ప్రభా సాతాను చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మను నైనా మోసపుచ్చడానికి అయ్యా తండ్రి వారు మోసపుచ్చారు గనుక అయ్యా నైనా నాశనాన్ని మరణాన్ని తెచ్చుకున్నారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. మెరీబా జలముల యొద్ద ప్రభా ఇశ్రాయేలీల ప్రజలు నాయన మోషే మీద తిరుగుబాటు చేశారు తండ్రి, పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేశారు ప్రభా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా మేము తిరుగుబాటు చేసే వారంగా, మోసపుచ్చే వారముగా ఉండకూడదని ఈ రాత్రి మీరు నాయనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు గనుక మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఎవరైతే ఆలయాన్ని పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా నైనా మాలో నివసిస్తున్నావు గనుక ప్రభా ఈ శరీరాన్ని పాడు చేసుకోకూడదని నైనా నీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నైనా నా తండ్రి దీన్ని పరిశుద్ధంగా మేము కాపాడుకోవటానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు. అలాగే నైనా నా తండ్రి ఆత్మలో నైనా మచ్చర పడకూడదని ప్రభా అయ్యా నాయన మీరు మాట్లాడారు తండ్రి. ఈ 7 విషయాలు ప్రభా ఈ రాత్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని నైనా నీకు వందనాలు. ఈ యొక్క వాక్యానికి నీ యొక్క ఉపదేశానికి నైనా మమ్మల్ని మేము అప్పగించుకుని అయ్యా నాయన ఆత్మను ఆర్పకుండగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీలో మేము జీవించటానికి నైనా మంట కలిగి మీలో బ్రతకటానికి నడవటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్యాన్ని వినుచున్నా అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కుండలరకు సదాకాలము తోడైనడుగాక. ఆమేన్. ఆమేన్.